ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఆఫీస్కి వెళ్తే నా గురించి కూడా అలాంటి మాటలే మాట్లాడతారా? ఎందుకు మాట్లాడరు? ఖచ్చితంగా మాట్లాడతారు. మొన్న ఆఫీస్ వాళ్ళు మన ఇంటికొచ్చి మీరు విద్యా టీచర్ని పెళ్లి చేసుకున్నారు అని మీకు బొకే ఇచ్చి వెళ్లారు కదా మావయ్య. విద్యాదేవి టీచర్ ఇంట్లో మీ భార్యగా ఆఫీస్లో చైర్మన్ గా ఉంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఆవిడ చైర్మన్ ఏంటి సీత? ఎప్పటికీ మహానే చైర్మన్. మహా లేనప్పుడు ఆవిడ చైర్మన్ అయింది చెల్లాయ్. ఆ పదవి మీకు ఇస్తామని జనాభా అంటే మేం చేయలేము అన్నారు కదా. ఈ రామ్ కూడా మేనేజ్ చేయలేను అన్నాడు. అది నేను లేనప్పుడు జరిగింది. ఇప్పుడు నేనొచ్చాను కదా, ఏంటి సమస్య అని అడుగుతున్నాను. మీరు తిరిగి రావడమే సమస్య అని నేను అనను, కానీ మీరు ఆఫీస్కి వెళ్తే మాత్రం సమస్య అవుతుందత్తయ్య. ఎందుకవుతుంది సీత? మహాలక్ష్మి అత్తయ్య లేనప్పుడు మీరు ఇంటి కోసం, మీకోసం, ఆఫీస్ కోసం విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య తిరిగొచ్చిందని విద్యాదేవి టీచర్ని పక్కన పెట్టి మహాలక్ష్మి అత్తయ్యను మీరు ఆఫీస్కి తీసుకువెళ్తే స్టాఫ్ అందరూ మీ గురించి రకరకాలుగా అనుకుంటారు కదా మావయ్య. సుమతి పోయిందని మహాలక్ష్మిని, మహాలక్ష్మి పోయిందని విద్యాదేవిని తీసుకొచ్చారు. ఇప్పుడు మహాలక్ష్మి తిరిగొచ్చింది అని విద్యాదేవిని పక్కన పెట్టారు. జనార్దన్ వట్టి స్వార్థపరుడు, అవకాశవాది అని వాళ్ళు మాట్లాడుకోరా? అవునవునవునవును, నరం లేని నాలుకలు తప్పకుండా మాట్లాడతాయి సీత. వాళ్ళ గురించి పక్కన పెట్టండి. మహాలక్ష్మి అత్తయ్య లేదని మీ అవసరాల కోసం పరిస్థితిని బట్టి మీరు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడొచ్చిందని ఈవిడ్ని పక్కన పెడితే ఈవిడ ఫీల్ అవ్వదా మామయ్య? మరి మీరు చేసుకున్న పెళ్లికి అర్థమే ఉంటుంది. విద్యాదేవి టీచర్ మీకోసం చేసిన త్యాగానికి విలువే ఉంటుంది. మీరు విద్యాదేవి టీచర్ని కాదని మహాలక్ష్మి అత్తయ్యను ఆఫీస్కి తీసుకువెళ్తే మిమ్మల్ని ఎవ్వరూ గౌరవించరు మామయ్య. మీ వ్యక్తిత్వాన్ని చంపేస్తారు. తర్వాత మీ ఇష్టం. బావా, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అసలే ఇది సున్నితమైన విషయం. నువ్వు చెప్పింది నిజమే సీత. విద్యను కాదని మహాను ఆఫీస్కి తీసుకువెళ్తే ఖచ్చితంగా నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాను. ఆ ప్రమాదం జరగకుండా నువ్వు నన్ను ముందే కాపాడావు. నువ్వు కొద్ది రోజులు ఆఫీస్కి దూరంగా ఉండు మహా, అదే బెటర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.